మీ ఫేవరెట్ డిషెస్ ఏంటి? మా అమ్మ చేసే టమాటో బిర్యానీ. నాన్నగారికి ఇష్టమైన టమాటా బిర్యానీ మనం కూడా చేసుకుందాం రండి. టమాటాలని ఇలా కట్ చేసుకుని 4 ఎల్లుల్లిపాయలు 2 ఎండుమిర్చిని వేసుకుని ఉడకబెట్టేసుకోండి. బిర్యానీ చేసే బియ్యాన్ని కడిగి పెట్టేసుకుని నానబెట్టేసుకోండి. ఇలా ఉడికిపోయిన టమాటాలని తొక్కలు తీసి మిక్సీ పెట్టేసుకోండి. అలాగే మిగిలిన నీళ్ళని ఉంచేసుకోండి. అవి మళ్ళీ బిర్యానీలో కలుపుకోవాలి మనం. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకుని బిర్యానీ సరుకులు వేసేసుకొని 4 పచ్చిమిర్చిని వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా తొలగేగించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని ఇంకాసేపు వేగించాక టమాటా ముక్కలు చేసేసుకుని మనం ముందుగా పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసేసుకోండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేగిపోయాక మన నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోండి. వేసుకుని ఉప్పు కారం అలాగే చాట్ మసాలా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగించండి. టమాటా ఉడకపెట్టిన నీళ్లు పోసేసి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి హై ఫ్లేమ్లో వేగించి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. అంతే, మన బిర్యానీ రెడీ. లైక్ చేసుకొని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అస్సలకే మర్చిపోకండి. ఈ బిర్యానీ టేస్ట్ చేస్తే నాన్నగారికి కాదు మనకు కూడా ఫేవరెట్ అవుతుంది.